ఒక గ్రామంలో శ్రీ అనే ఒక అమ్మాయి ఉండేది. తన జుట్టు చాలా ఎర్రగా ఉండేది. గ్రామంలో అందరూ తన జుట్టుని చూసి ఆశ్చర్యపోయేవారు. తన ఇంట్లో ఎవరికీ ఎర్రగా జుట్టు లేదు. కేవలం తనకు మాత్రమే ఎర్ర జుట్టు ఉంటుంది. ఎందుకు అని గ్రామ ప్రజలు మాట్లాడుకుంటూ ఉండేవారు. తను ఒక దయ్యం కూతురు అని అనుకునేవారు. ఎందుకంటే చిన్నప్పుడే శ్రేయ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న ఇంకా నాన్నమ్మ తాతయ్య ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ మాత్రమే తనని ఒంటరిగా పెంచుతుంటుంది. ఒకరోజు శ్రేయ ఏడుస్తూ ఇంటికొస్తుంది. ఏమైంది శ్రేయ? ఎందుకంతలా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేకపోతే నువ్వే ఎవరితోనైనా గొడవ పడ్డావా? లేదమ్మా, నేను ఎవరితో గొడవ పడలేదు. ఆ పిల్లలే నన్ను చూసి ఏడిపిస్తున్నారు. దయ్యం దయ్యం అంటున్నారు. నా జుట్టుకు కూడా కలర్ వేసి మీ జుట్టులా నల్లగా చేయొచ్చు కదా. ముందు ఏడవడం ఆపు. నేను ఎన్నోసార్లు నీ జుట్టుకి కలర్ వేద్దామని ప్రయత్నించాను. కానీ నీ ఎరుపు రంగు ఎంత గాఢంగా ఉంటుంది అంటే దానిమీద ఏ రంగు పడనే పడదు. అయినా గ్రామ ప్రజలు తప్పుగా ఏమన్నారు? నిజమే కదా అన్నారు. ఏంటమ్మా, మీరు కూడా నన్ను అలా అంటున్నారు? మీరు కూడా నన్ను ఏడిపిస్తారా? లేకపోతే ఏమనమంటావ్? నువ్వు పుట్టినప్పటినుంచి నా జీవితం నరకలో మార్చేశావు. దానికన్నా నువ్వు పుట్టినప్పుడే చనిపోయి ఉంటే బావుండేది. మిగతా పిల్లల్లాగా నాకు కూడా ఎవరైనా మామూలు పిల్లలు పుట్టుంటే బావుండేది. నువ్వు పుట్టడమే నాకొక నరకం. ఆ మాట విని వెంటనే శ్రేయాకి చాలా కోపం వస్తుంది. ఇంకా తను తన తల్లిని తోసేస్తుంది. తను ఎంత గట్టిగా తోస్తుందంటే వాళ్ళమ్మ నేరుగా వెళ్లి గోడకు తగిలి కింద పడిపోతుంది. ఇంకా తను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. నా నడుము, అరే ఇవాళ నా నడుము విరిగిపోయింది. శ్రేయ వాళ్ళ అమ్మ సరిత అరుపు విని గ్రామంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు అక్కడికొస్తారు. ఇంకా అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శ్రేయ జుట్టులానే తన కళ్ళు బాగా ఎర్రగా అయిపోతాయి. ఇంక తను కోపంగా వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటుంది. చూడండి, ఇవాళ తను వాళ్ళ అమ్మని కింద పడేసింది. రేపు తను ఎవరినైనా ఏదైనా చేయొచ్చు. తను ఇక్కడుంటే చాలా ప్రమాదం. కాని హఠాత్తుగా తను ముందులాగా మారిపోతుంది. అమ్మా అమ్మా, నన్ను క్షమించు. నిజంగా నాకు అర్థం కాలేదు. అసలు నేనేం చేస్తున్నానో కూడా. వీళ్ళ మాటలు వినకమ్మా, దయచేసి క్షమించు. నాకు దూరంగా వెళ్ళిపో. నాకనిపిస్తుంది నువ్వు నిజంగా దెయ్యానివని. నేను నిన్ను కష్టపడి ఎందుకో ఇంత పెద్దగా చేశానో నాకు అర్థమే కావట్లేదు. అవును సరిత అక్క, తనైతే నిజమే దెయ్యమే. అందుకే పుట్టినప్పుడే వాళ్ళ నాన్నని తాతయ్యని చంపేసింది. తనని ఇంట్లో నుంచి బయటకు పంపించు, లేకపోతే నెక్స్ట్ నెంబర్ నీదే అవుతుంది. లేదు లేదమ్మా, నేను ఇంకెప్పుడు అలా చెయ్యనమ్మా. నన్ను ఎక్కడికి పంపించొద్దమ్మా. లేదు, ఇంకా నా వల్ల కాదు. నీ భారం భరించలేను. గ్రామ ప్రజలారా తననిక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇంకా అడవి మధ్యలో వదిలేయండి. చీకటి పడ్డ తర్వాత తను అక్కడి నుంచి తిరిగి రావడం ఎలా అయినా కష్టమే అవుతుంది. ఆ తర్వాత గ్రామ ప్రజలు శ్రేయాని తీసుకుని అడవి మధ్యలో వదిలేస్తారు. అంతేకాకుండా తనని ఒక చెట్టుకి కట్టేస్తారు. ఎందుకంటే తను మళ్లీ తిరిగి రాకుండా ఉండాలని. కాసేపటి తర్వాత చీకటైపోతుంది. శ్రేయాకి చాలా భయంగా అనిపిస్తుంటుంది. అందుకే తను చాలాసేపు గట్టిగా ఏడుస్తుంటుంది. కానీ తన అరుపు వినడానికి అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. అలా చాలాసేపు ఏడ్చిన తర్వాత తనకి చాలా కోపం వస్తుంది. మళ్లీ తన కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోతాయి. అంతేకాదు, తన జుట్టు కూడా పొడవుగా అయిపోతూ ఉంటుంది. ఇంకా శ్రేయ తను బలంతో తనకి కట్టేసిన కట్లని కూడా తెంపేసుకుంటుంది. అసలు నాకు ఏమవుతుంది? నాకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? నేను తాడి ఎలా తెంపుకున్నా? అలా శ్రేయకి ఏమీ అర్థం కాదు. చూస్తూనే తను ఒక దయ్యంలా మారిపోతుంది. తను కూడా ఒక పొడవాటి ఎర్ర జుట్టు ఉన్న దయ్యంలా తన కళ్ళు కూడా ఎర్రగా అయిపోతాయి. తను ఎవరైనా మనిషిని చంపి తినాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తనకు చాలా ఆకలిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు బాగా ఆకలిగా ఉంది. అసలు నేను ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడేం చెయ్యాలి? అసలు నాకు ఏం జరుగుతోంది? శ్రేయ గ్రామంలోకి రావడానికి దారి వెతుకుతుంటుంది. కాని ఎంత తిరిగినా కూడా తనకి దారి దొరకదు. ఆఖరికి తనకి కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటిని చూసి శ్రేయ ఆశ్చర్యపోతుంది. అరే, ఇంత దట్టమైన అడవిలో ఇదేంటి? నాకేం అర్థం కావట్లేదు. శ్రేయ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆ ఇంటి లోపల ఒక ముసలి దెయ్యం పడుకునుంటుంది. తన జుట్టు కూడా అచ్చం శ్రేయ జుట్టులాగా ఎర్రగా ఉంటుంది. ఎవరు నువ్వు? ఇంకా నీ జుట్టు కూడా నాలాగా ఎర్రగా ఎందుకుంది? నువ్వు నాకు అంతా నిజం చెప్పు.
శ్రేయ మాటలు విని ఆ ముసలి దెయ్యం నిద్రలేస్తుంది. ఇంకా శ్రేయని చూసిన వెంటనే తనని గట్టిగా హత్తుకుంటుంది. నువ్వు వచ్చేశావా తల్లి? నేను ఎంత ముసలిదాన్ని అయిపోయాను అంటే నేను వెతకడానికి గ్రామమంతా రాలేకపోయాను. కాని ఆఖరికి నువ్వే మీ అమ్మ దగ్గరికి వచ్చావన్నమాట తల్లి. ఏంటి, అమ్మనా? కానీ మా అమ్మ గ్రామంలో ఉంది కదా. ఏంటి? లేదు తల్లి, తను నీ అసలు తల్లి కాదు. చూడు, సాక్ష్యం చూడు, నా జుట్టు కూడా నీ జుట్టులాగానే ఎర్రగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే నేను ఆ గ్రామంలో అసలు ఎందుకున్నాను? నన్ను వెతకడానికి నువ్వక్కడికి ఎందుకు రాలేదు? నువ్వు కూడా నన్ను మర్చిపోయావా? నన్ను వదిలేయాలి అని అనుకున్నావా? లేకపోతే నన్ను ఇష్టపడలేదా అందరిలాగానే? ఇది చాలా కాలం క్రితం జరిగింది. నేను అదే అడవిలో ఉండేదాన్ని. ఇంకా అక్కడ ఉన్న జంతువుల్ని చంపి తింటూ ఉండేదాన్ని. అలా ఒకరోజు అక్కడికి ఒక మనిషి వచ్చాడు, కర్రలు కొట్టుకోవడానికి. నేను అతన్ని చూసి భయపడ్డాను. అతను నాకు ఏదైనా ప్రమాదం కలిగిస్తాడని. ఇంక నేను అతన్ని చంపడానికి వెళ్ళాను. కాని అప్పుడే అతను నాకు నమ్మకం కలిగించాడు, అతను నాకు ఎలాంటి హాని కలిగించడు అని. ఆ తర్వాత అతను ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉండేవాడు, కర్రలు కొట్టుకోవడానికి. అలా మెల్లిమెల్లిగా నాకు అతని మీద ప్రేమ కలిగింది. అలా కొన్ని రోజులకి నువ్వు పుట్టావు. కాని అతనికి భయం ఏంటి అంటే నువ్వు కూడా నాలాగే మారిపోతావు అని. అందుకే అతను నిన్ను నా నుండి దూరంగా గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. ఇంకా ఒక ఇంట్లో దాచిపెట్టాడు. ఆ ఇంట్లో పుట్టిన బిడ్డని తీసుకుని వచ్చి నాకిచ్చాడు. ఇంకా చెప్పాడు అదే నాకు పుట్టిన బిడ్డ అని. కాని నాకు నిజం తెలుసు. అందుకే నేను అతన్ని ఇంకా అతని బిడ్డని చంపేశాను. ఏంటి, నిజమా? ఒకవేళ నువ్వు చెప్తుంది అబద్ధమైతే నేను నిన్ను వదలను. శ్రేయ అలా అన్న వెంటనే దయ్యం తన శక్తులన్నీ శ్రేయకిచ్చేస్తుంది. ఇంకా అలా ఇచ్చిన వెంటనే తను అక్కడ్నుంచి మాయమైపోతుంది. ఇదేంటి? నేను నిజంగా దయ్యాన్ని అని గ్రామ ప్రజలందరూ అనుకున్నారు. కాని వాళ్ళందరూ నాకు చాలా అన్యాయం చేశారు. అందుకే ఇప్పుడు వాళ్ళని అంతం చేస్తాను, అందరికన్నా ముందు నా తల్లిని. ఆ తర్వాత శ్రేయ గ్రామానికి వెళ్తుంది. ఇంకా వాళ్ళమ్మని వెతుకుతుంటుంది. కాని తన తల్లి మాత్రం తనకి ఎక్కడా కనిపించదు. ఒక గ్రామంలో నేను చాలాసేపటి నుంచి తనని వెతుకుతున్నాను, కాని తను ఇప్పుడు కనపడ్డం లేదు. మెల్లిమెల్లిగా శ్రేయకి కోపం ఎక్కువ వస్తుంది. దాంతో తను గ్రామ ప్రజలందర్నీ చంపేస్తూ ఉంటుంది. ఇంకా తన శక్తులతో అందరి ఇళ్లకి నిప్పంటిస్తుంటుంది. అప్పుడే తనకి ఒక మహిళ కనిపిస్తుంది. తనని చంపడానికి ముందుకు వెళ్తుంటుంది. అప్పుడే ఆ మహిళ శ్రేయతో ఇలా అంటుంది. లేదు లేదు, నాకు తెలుసు. మీ అమ్మను నువ్వు వెతుకుతున్నావు కదా, తను ఎక్కడుందో. ఏంటి? ఒకవేళ నీకు తెలిస్తే త్వరగా చెప్పు, తనెక్కడుందో అనేది. నేను వెతుకుతున్నాను. అది తను తన కూతుర్ని అందరూ వదిలిపెట్టిన తర్వాత తను తన కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళింది. తను కూడా ఆ అడవిలోనే ఉంటుంటుంది. ఆ తర్వాత శ్రేయ తన తల్లిని చంపడానికి అడవి వైపుకు పరిగెడుతూ వెళ్తుంది. ఆ తర్వాత తనకి కాస్త దూరంలో వాళ్ళ అమ్మ అరుపులు వినిపిస్తుంటాయి. శ్రేయ అరుపులు వస్తున్న దారిలో వెళ్తుంది. ఒక చెట్టు వెనక కూర్చుని వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటుంది. ఒక రాయి మీద కూర్చుంటుంది. ఇంకా ఇలా అంటుంది. అయ్యో భగవంతుడా, నేనెంత పెద్ద తప్పు చేశాను. నేను నా చిన్న కూతుర్ని తీసుకుని వచ్చి అడవిలో పడేశాను. నేను ఎంత పొరపాటు చేశాను. నాకు నా కూతురు దొరికే వరకు నేను ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళను. శ్రేయకి వాళ్ళ అమ్మ అలా ఏడవడం చూసి తనకి కూడా ఏడుపొస్తుంది. ఆ తర్వాత తను మళ్ళీ చిన్నపిల్ల శ్రేయలాగా మారిపోతుంది. ఇంకా తన తల్లి దగ్గరికి వెళ్లి తనని హత్తుకుంటుంది. అమ్మా, మీరు నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు? నాకు చాలా భయం వేసింది. శ్రేయ, నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. నిన్ను వెతకడానికి ఇప్పుడే వచ్చాను. సరే, ఇంక పద, మనం మన ఇంటికి వెళ్దాం. ఇంక మనం ఈ గ్రామం వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఆనందంగా బ్రతుకుదాం. హా అమ్మా, నేను కూడా ఇక్కడ ఉండను. ఆ తర్వాత శ్రేయ తన తల్లితో కలిసి వెళ్లిపోయి చాలా ఆనందంగా ఉంటుంది. తన తల్లికి అసలు విషయం ఎప్పటికీ చెప్పదు.